హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. మనందరికీ రోట్లో నూరుకునే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదండి. అందులోనూ దోసకాయ పచ్చడి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అబ్బా టేస్టే వేరండి. మరి అలాంటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా 4 వంకాయలు తీసుకోండి. అలాగే ఒక 5 టమాటాలను తీసుకోండి. అలాగే ఒక మీడియం సైజు దోసకాయని తీసుకోండి. వంకాయల కంటే టమాటా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి చట్నీ గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా అంటే రైస్లో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు టమాటాలని, వంకాయని, దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దోసకాయలోని విత్తనాలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. అప్పుడే మనకి పచ్చిమిరపకాయలు ఫ్రై చేసినప్పుడు మీద పడకుండా ఉంటాయి. మీరు కారం తక్కువగా తినేటట్టయితే 2 పచ్చిమిరపకాయలు తగ్గించి వేసుకోండి. కానీ నేను చెప్పిన టమాటాలకి, వంకాయలకి, దోసకాయకి పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వంకాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీల్లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు 2 రెమ్మల చింతపండు వేసుకోండి. ఇలా చింతపండు వేసుకున్నాక ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారించుకున్నాక ఇప్పుడు రోట్లోకి పచ్చడి నూరుకుందాం. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని మిక్సర్ జార్లో అయినా వేసుకోవచ్చు, కానీ రోట్లో నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరకాయలు, వంకాయలు వేసుకుని మెత్తగా నూరుకోండి. ఇలా నూరుకున్న పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే రోట్లోకి రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి నూరుకోండి. ఇలా ఒకసారి నూరుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా నూరుకోండి. ఇక్కడ మీరు కావాలంటే వేరుశనగ పప్పు అయినా వేసుకోవచ్చండి. ఇలా టమాటాలను కూడా నూరుకున్నాక కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోండి. అలాగే మనం నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ దోసకాయ ముక్కలు నేను సగమే వేస్తున్నానండి, ఎందుకంటే పచ్చడి మరీ మెత్తగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. మధ్యలో ఆ ముక్కలు తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను సగమే వేసుకున్నాను. ఇలా ఒకసారి నూరుకున్నాక మిగిలిన దోసకాయ ముక్కలు కూడా వేసుకుని కలిపేసుకుని పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాక పోపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఇందాక మనం పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాం కదండి, అదే బాండీ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత మనం నూరుకున్న పచ్చడిని వేసుకుని కలిపేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇలా రెడీ అయిన పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అబ్బా ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయిన పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, ఎందుకంటే మనం దోసకాయని ఫ్రై చేయలేదు కాబట్టి త్వరగా పాడైపోతుంది. అంటే ఒక 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. మరి నేను చేసిన ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.